వార్తల్లోకి తిరిగి స్వాగతం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నారన్న వార్తలు పూర్తిగా అసత్య ప్రచారాలని, ప్రజలలో వ్యక్తమవుతున్న అసంతృప్తిని దారి మళ్లించేందుకే ఆ పార్టీ నాయకులు ఈ విధమైన ప్రచారాలు ప్రారంభించారని వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు తెలిపారు. నేడు అరండలపేటలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ శాసనసభ్యులు పాల్గొని మాట్లాడారు. జాతీయ పార్టీ నుండి రాష్ట్ర స్థాయికి, మరికొద్ది రోజులలో జిల్లా స్థాయికి పడిపోనున్న టీడీపీ పార్టీ పట్ల రాష్ట్ర ప్రజలలో వ్యతిరేకత ప్రారంభమైందని అన్నారు. ఎమ్మెల్యేల వలస అనే వార్త కేవలం పుకార్లేనని అన్నారు. పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో జాయిన్ అవ్వబోతున్నారని ఒక గ్లోబల్ ప్రచారం ఈ ప్రభుత్వం ద్వారా నడిపేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటానికి సుముఖంగా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అతని అధికారాన్ని ప్రమాణ స్వీకారం చేస్తూనే అబద్ధాలతోటి, మోసాలతోటి, మోసపూరితమైన వాగ్దానాలు చేసి రైతు రుణమాఫీ అన్నాడు, పూర్తిగా చేస్తామన్నాడు, అది మోసం చేశాడు రైతుల్ని. చాలా పత్రికలు టీడీపీలకు వెళ్తున్నారని చెప్పేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక గోల, అంటే ఒక వాతావరణం సృష్టిస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా టీడీపీకి వెళ్తానికి ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఊహాగానాలు మాత్రం వాళ్ళు ఏదో ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఓడిపోయింది కాబట్టి మరి ఇక్కడ ఏదో గోల లేపించేసి వస్తారని చెప్పేసి కొంతమంది నమ్మకం కలిగించడానికి ఆ ప్రయత్నం చేస్తున్నారు తప్ప వైఎస్ రాజశేఖర్ గారి పేరు మీద స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ రాష్ట్రంలో వెళ్ళటానికి సిద్ధంగా లేరని చెప్పేసి 100% చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తుంటే చాలామందికి ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఏదో ఇటు పడాల్సిన బాల్ అటు పడిపోయి ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న ఒక్క పని కూడా ప్రజలకి నచ్చట్లేదు. మరీ ముఖ్యంగా చాలామంది రైతులు కానివ్వండి, డోక్రా మహిళలు కానివ్వండి, తర్వాత రకరకాలు చేసిన మన స్టూడెంట్స్ కానీ రకరకాలు చేసిన వాగ్దానాలు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. ఏదో నామమాత్రంగా అక్కడక్కడ కొద్దిగా గిల్లలు మన చల్లినట్టు, గింజ చల్లినట్టు ఆ విధంగా చల్లేసేసి నేనేదో చేసేసాను రాష్ట్రంగా చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ చాలా ఇది తప్పుగా ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి పోయిన సంవత్సరం 14 కోట్ల రూపాయలుగా ఉన్న బడ్జెట్ను ఈ సంవత్సరం 17 కోట్లకు పెంచామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానీ మూన్ తెలిపారు. నేడు జడ్పీలో నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు పెరిగే అవకాశం ఉన్నదని అన్నారు. ఇసుక రీచ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు తదితర అంశాలలో ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున 3 కోట్ల రూపాయల అదనపు బడ్జెట్ను కేటాయించామని సభ్యులందరూ దీనికి ఆమోదం తెలిపారన్నారు. దీన్ని బడ్జెట్ని స్టాండింగ్ కమిటీస్లో అప్రూవ్ చేయడం అనేది, దీనిలో ముఖ్యంగా లాస్ట్ ఇయర్ మనం వచ్చేసి పోయిన సంవత్సరం సవరణ బడ్జెట్లో 14 కోట్ల 78 లక్షల వరకు పెట్టడం అనేది, ఈసారి అంచనా బడ్జెట్ 17 కోట్లకి పెంచడం అనేది. దీన్ని పెంచడం ఎందుకు ముఖ్యంగా అంటే సర్ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ కింద మనకి ఇప్పుడు రాజధాని ప్రాంతం లాస్ట్ ఇయర్ అన్ని స్టాంప్ అంటే రిజిస్ట్రేషన్స్ అన్నీ చాలా ఆగిపోయినాయి. ఈ ఇయర్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. మరియు రైతులకు కూడా భూములు కేటాయించాల్సిన తరుణంలో ఎక్కువగా
ఈ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతాయి. దీనిలో 2% స్టాంప్ డ్యూటీ మనకు ఛార్జ్ వస్తుంది. దీనివల్ల దీన్ని 3 crores పెంచడం అనేది. ఇవే కాకుండా ఈ మనం ఇసుక గురించి తీసుకుంటే కొత్త విధానం పెట్టారు. నిన్న కూడా మనం జరిగింది, చాలా ఎక్కువ మనీ దానికి వస్తూ ఉంది. దాని నుంచి మన జిల్లా పరిషత్కు వచ్చే వాటా కూడా ఎక్కువగా వస్తుందనే దానిలో ఆలోచనతో 3 కోట్లకి లాస్ట్ 14 కోట్లు ఉన్న దాన్ని ఈ సంవత్సరం 17 కోట్లకి పెంచడమైనది. ఇవే కాకుండా ఇంకా మన ఈ షాపులు కానివ్వండి, షాపింగ్ కాంప్లెక్సెస్, భూమి కౌళ్ళు కానివ్వండి, అన్నీ కూడా మనం లాస్ట్ ఇయర్ మీరు అందరూ చూశారు. 4 లక్షలు ఉన్నది 40 లక్షలు కూడా పెంచడం అనేది. ఇవన్నీ కలిపి 3 కోట్ల అంచనా బడ్జెట్ని మనం ప్రతిపాదించడం అనేది. దీనిలో సభ్యులందరూ కూడా దీన్ని ఆమోదించడం అనేది. ఇవే కాకుండా కొన్ని వర్క్స్ అవి కూడా దీనిలో పెట్టాము. ఎక్కువ ముఖ్యంగా ఈ ఫస్ట్ స్టాండింగ్ కమిటీస్ వచ్చేసి ఈరోజు బడ్జెట్ ప్రధానంగా తీసుకోవడం అనేది. మా వాళ్ళందరికీ కూడా జెడ్పీటీసీ సభ్యులందరికీ దీని గురించి వివరించడం జరిగింది. వాళ్ళు కూడా ఈ 3 కోట్ల పెరిగిన దానికి చాలా సంతోషించారు. దళిత జాతిని అవమానపరిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడాడని, ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాదరావు అన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యమని అన్నారు. పేద ధనిక 2 వర్గాలను ఉదాహరిస్తూ ఎవరైనా పేదవారిగా పుట్టాలని అనుకుంటారా అన్న మాటలకు కొన్ని రాజకీయ పార్టీలు వక్ర భాష్యాలు చెబుతున్నాయని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం కుల విద్వేషాలు రెచ్చగొట్టే సంస్కృతి మంచిది కాదని, దళితులను అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి ఎప్పుడూ వ్యాఖ్యానించలేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అరండల్పేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు, ఇతర నాయకులు పాల్గొని మాట్లాడారు. దళితులు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడం వైఎస్ఆర్సీపీ నాయకులకు అలవాటేనని, స్వార్థ రాజకీయాలను విడనాడి ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేయాలని అన్నారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలన అంతా అవినీతి కుంభకోణాలమయమేనని అన్నారు. లోటు బడ్జెట్లో అధికారానికి చేపట్టిన రాష్ట్ర అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక హక్కు వారికి లేదని అన్నారు. తప్పుపడటం అనేది చాలా అభ్యంతరకరం. దాన్ని చిలవల్పలుగా చేసి చెప్పడం అనేది ఖండిస్తున్నాను. అది మంచిది కాదు. అది విడనాడాలని చెప్పి నేను దాన్ని విమర్శించే వాళ్ళకి, దాన్ని స్ప్లిట్టింగ్గా చూసే వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. అదే సందర్భంగా ఈ అవకాశాన్ని తీసుకొని, ఇదే అవకాశాన్ని తీసుకొని ఆ విద్యార్థిని చెప్పింది కానీ, ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆలోచనలు కానీ మనం కూడా చేద్దాం. అంబేద్కర్ కూడా కోరుకున్నాడు, కులరహిత సమాజం కావాలి, కుల నిర్మూలన చేయాలని అంబేద్కర్ కూడా చెప్పాడు. అసలు అంబేద్కర్ రచనలో చాలా ప్రాధాన్యత రచన కుల నిర్మూలన రచన. ముఖ్యమంత్రి గారు ఆలోచనలు ఆ విధంగా చేస్తున్నాడని మనం పాజిటివ్గా తీసుకొని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, ఈ కులం పోవాలనుకుని, కులం బాధ పోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని తీసుకొని, ఈ చర్చని మనకు అనుకూలంగా మార్చుకొని ఈ రాష్ట్రంలో కులం లేని సమాజాన్ని, కులరహిత సమాజాన్ని, అందరూ గౌరవంగా బ్రతికే సమాజాన్ని, మనందరం అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు సగౌరవంగా బ్రతికే, కలిసిమెలిసి బ్రతికే ఒక విధానాన్ని మనం కోరుకోవాలి. దాని మీద డిబేట్ చేయాలి. ఇదే అవకాశంగా తీసుకొని మనం డిబేట్ చేసినట్లయితే మంచి పాజిటివ్ సంకేతాలు వెళ్తాయి. సమాజంలో ఒక మార్పును కోరిన వాళ్ళు అవుతాం. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు స్ప్లిట్టింగ్గా చూడకుండా కంటిన్యూటీలో చూడండి. ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, ఈ రాష్ట్రంలో కులాలు ఉండకూడదు, మతాలు ఉండకూడదు, అందరూ కలిసిమెలిసి అభివృద్ధి చెందాలి. దేశంలోనే, ప్రపంచంలో ఆంధ్రదేశం ఒక అభివృద్ధివంతమైన రాష్ట్రంగా ఎదగాలని ఆయన కోరుకుంటాం. ఈ సందర్భాన్ని మనం వాడుకొని దళిత సంఘాలు కానీ, లేకపోతే కులంతో బాధపడే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ఆనాడు చెప్పిన కుల నిర్మూలన పోరాటానికి ఈ అవకాశాన్ని వాడుకొని మనం చర్చ తీసుకెళ్తే బాగుంటుంది. కానీ దాన్ని ఇంకో డైరెక్షన్ తీసుకెళ్తే మనం కూడా రాజకీయాలు చేసిన వాళ్ళు అవుతాం. అలాంటి రాజకీయాలు వద్దు మనకి. మనం ఈ కులపెడ నుంచి బయటపడటానికి అవకాశాన్ని వాడుకుందాం అని చెప్పి పాజిటివ్గా ముఖ్యమంత్రి గారి సంకేతాలను పాజిటివ్గా తీసుకెళ్ళి, ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జీవో నంబర్ 279ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు.
కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులకు పని భద్రత కల్పించాలని, ప్రజలపై భారం వేసే యూజర్ ఛార్జీ విధానాన్ని విరమించాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నేడు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆరోపించారు. మీడియాతో ఏఐటీయూసీ నాయకులు మాల్యాద్రి రాధాకృష్ణులు మాట్లాడుతూ 279 జీవో వలన మున్సిపల్ కార్మికులు ఉపాధి కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను సైతం కాలరాసేలా ప్రభుత్వం పావులు కదుపుతుందని అన్నారు. కార్మికుల వేతన పెంపుపై హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు వాటిని అమలు పరచలేదన్నారు. మున్సిపల్ కార్మికుల్లో ఎక్కువ శాతం పేద దళితులు, గిరిజనులేనని, నూతన జీవో ద్వారా కాంట్రాక్టులకు పని అప్పగిస్తే వారంతా రోడ్డున పడతారని అన్నారు. యంత్రాల వినియోగం ద్వారా కార్మికుల ఉపాధి కోల్పోతున్నారని, తక్షణమే 279 జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల మీద కొత్తగా ప్రవేశపెట్టిన 279 జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. గతంలో ఏదైతే ప్రభుత్వం 96లో మరి ఆ రోజు ఎస్సీలకి గ్రూపులుగా చేసుకోమని చెప్పి ఆ రోజున్న పరిస్థితుల్లో పర్మనెంట్ కార్మికులు తగ్గిపోయే పరిస్థితుల్లో కాంట్రాక్ట్ వ్యవస్థని మరి బలపరిచే విధంగా ప్రభుత్వం 96లో చేసిన జీవోలు 581ని అమలు జరపాలని, ఈ రోజున మరి పోరాటం సాధించుకున్న జీవోలన్నీ కూడా రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ 279లో అన్ని జీవోలు రద్దు అని చెప్తా ఉన్నారు. ఈ రద్దు అయితే మరి కనీస వేతనాలకు సంబంధించి అట్లాగే సెలవులకు సంబంధించి ఇవన్నీ కూడా రద్దు అయితే ఈ కార్మికులందరూ కూడా ఇబ్బంది పడతారు. మరి ఈనాటికి కూడా మరి 7వ నెలలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేసి 3 మంత్రుల సమక్షంలో ఇచ్చిన హామీలని ఈరోజు కూడా ప్రభుత్వం మరి పెడతా ఉంది. దాడికి పాల్పడి ఈ జీవోను రద్దు చేయాలని ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ధర్నాలు ఈ జీవోలు ఈ విధంగా ఇచ్చి జీతాలు పెంచినట్టే పెంచి వీళ్ళందరినీ పనుల నుండి తొలగించడానికి అవకాశం కల్పించే జీవోని ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల మీద యుద్ధం ప్రకటించిందా అనిపించేట్టుంది. కాబట్టి ఈ జీవోను రద్దు చేసే వరకు పోరాడాలని చెప్పి ఏఐటీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంఘాలు నిర్ణయం చేసినాయి. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర అలాగే ఆర్జేడీల కార్యాలయాల దగ్గర ఈ ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఇక్కడ నుండి ఆర్జేడీకి మేము మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. తక్షణమే ఈ 279 జీవోను రద్దు చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె కూడా వెళ్ళాలని QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, త్రాగునీటినే ప్రధానాంశంగా చర్చించిన సభ్యులు. సారా నిర్మూలనకు ప్రారంభించిన నవోదయం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. అబకారీ శాఖ అధికారి అనంతరాజు. దస్తావేజు లేఖర్ల వ్యవస్థను రద్దు చేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నిలిపివేయాలి. లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.